దేవుని పరిశుద్ధ నామానికి వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన ఉదయకాల సమయమును బట్టి దేవాది దేవుడికి మొట్టమొదటిగా ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానంలోనికి వెళ్తూ ఉంటే దేవుడి యొక్క పరిశుద్ధమైన ఆదివారపు దినముగా ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటూ 116వ కీర్తనను మొదటి నుండి కొన్ని వచనముల మటుకు దేవుడి నామమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని ప్రియులారా, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన యెహోవా దేవుడిని ఈ దినమున మనము ఆరాధిస్తూ ఉన్నాం. అనగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేకుడు ఏకమై ఉన్న దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నో మార్లు యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేశారు, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరును రారు అని ఎన్నో సార్లు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అనగా తండ్రితో సమాధాన స్థితిని తీసుకురావడానికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంకా కొన్ని రోజులవుతే దేవుడి యొక్క విశ్వాసులముగా మనము ఆయన రాకడను ఎదురు చూస్తున్న వారముగా మన అనుదిన జీవితాలలో మనము ఆయన రాకడను ఎదురు చూస్తూ ఉన్న బిడలముగా కనిపిస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉంటే యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. దేవుని ప్రియులారా, విజ్ఞాపన చేసినప్పుడు, విన్నపములుగా సమర్పించినప్పుడు ఆయన అంగీకరించి ఉన్నాడు లేదా ఆలకించి ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోవచ్చు. అనగా విన్నాడు అన్న మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఈ దినమున ఎవరము దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాం. అనగా ఆయనను ప్రేమించడం అనంటే ఏదో మనము యథార్థపరులుగా, భక్తిపరులుగా, లోకము యందు సంతోషించు వారముగా కాదు, కానీ మన ప్రార్థన వింటున్న దేవుడికి రుణపడి ఉండడం అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని ప్రియులారా, తర్వాత ఇక్కడ చూస్తుంటే ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. వినేవారు ఉంటేనే వారికి మనము చెప్పగలుగుతూ ఉంటాం. దేవుని ప్రియులారా, నేను కూడా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వారు చెప్తున్న మాట విన్నప్పుడు నాకెంతగానో సంతోషం కలిగింది. మళ్ళీ నేను చెప్పినప్పుడు వారు వినాలంటే వారు ముఖమును ఈ విధంగా చేసుకొని మాట్లాడడం ద్వారా నాకెంతగానో గాయపరచబడ్డానని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. కొన్ని సందర్భాలలో ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, అనగా తెలిసిన వారే గదా అని మనం వారితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ వారు చేసిన దానిని బట్టి మనకు గాయపరచబడతాం. ఎందుకు అనగా వారు ఏదో ఒక రకంగా అంటే మాట్లాడాలా వద్దా అని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మనకెప్పుడు కూడా ఆ విధంగా చేసే దేవుడు కాదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉంటే కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తూ ఉన్నామో, ఆయనను ప్రేమించినప్పుడు ఆయన ఎప్పుడైతే వింటూ ఉన్నాడో ఆయనకు మరి ఒక్కసారి మొరపెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. దేవుని ప్రియులారా, కావున యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన ఈ లోకానికి వచ్చి పరలోకములో ఆయనతో తండ్రితో సంబంధము ఏ విధంగా కలిగి ఉన్నాడంటే గెత్సెమనే వనములో మనము ఆయన యొక్క మోకాళ్ళ శ్రమ అనుభవాన్ని చూడవచ్చని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. దేవుని ప్రియులారా, తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే మరణ బంధములు నన్ను చుట్టుకొని యుండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. దేవుని ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉన్నాం, మనకు శ్రమలు, మరణ బంధకముల లాంటి శ్రమలు వచ్చిన చివరికి మనము చనిపోయే పరిస్థితిలోనికి వచ్చినా కూడా దేవుడు తప్పించే దేవుడని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు, అనగా కపట ప్రేమను చూపించేవాడు కాదు. దేవుని ప్రియులారా, మానవులుగా మనతో ఉంటూ ఉంటారు, మనతో ఏకీభవించి ఉంటారు, కానీ మనల ద్వారానే
వారు మోసగిస్తారు దేవుని ప్రియులారా. కావున మనము మనుషులను సంతోషపెట్టు వారముగా కాక, దేవుడు వాత్సల్యతతో కూడిన జీవితములో మనము జీవించాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. 6వ వచనంలో చూస్తే, యెహోవా సాధువులను కాపాడువాడు. చూడండి దేవుని ప్రియులారా, సాధువులను అనగా వారు దేవుడికి సాధువులుగా ఉన్నవారు అనగా దేవుడి చిత్తానుసారముగా నడిచే వ్యక్తులు అనగా సెయింట్స్ అని కూడా మనం చాలా మందిని అంటూ ఉంటాం. అంటే ఋషులు కూడా అనుకోవచ్చు. ఆయన ప్రతి ఒక్క సాధువును కాపాడే వ్యక్తి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. అంటే దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనలను చేయి పట్టుకొని లేపిన సహాయము అని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని ప్రియులారా. 7వ వచనంలో చూస్తే, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. ప్రాణమునకు కృంగిన ప్రాణమును ఆయన లేవనెత్తిన దేవుడిగా మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా శ్రమలు ఎన్ని ఉన్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా వాటి నుండి జయించడానికి దేవుడు శక్తిని అనుగ్రహించి బలపరుస్తూ, నిన్ను రక్షిస్తూ, నీతో పాటు అనేకులను విస్తరింపజేస్తూ దేవుడు ఆయన క్షేమము ద్వారా మన ప్రాణములను కూడా కాపాడుతూ, రక్షిస్తూ, బలపరుస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని ప్రియులారా. తర్వాత 8వ వచనంలో చూస్తే, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కనులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించున్నావు. చూడండి దేవుని ప్రియులారా, మరణము నుండి ప్రాణమును కన్నీళ్లు విడవకుండా కన్నులను దేవుని ప్రియులారా ఇక్కడ చూస్తున్నాం. మరణాంధకారమైన పరిస్థితులు మనకు కలిగినప్పుడు మనకు దుఃఖము, ఎక్కడి లేని దుఃఖము, ఆవేదన ఎంతగానో హృదయములలో నుండి వస్తూ ఉంటుంది దేవుని ప్రియులారా. కానీ దేవుడి పైన ఆధారపడినప్పుడు ఆయన ప్రతి కన్నీరును నాట్యముగా మార్చే దేవుడని జ్ఞాపకం చేస్తున్నాను. మరణము నుండి మన ప్రాణములను కాపాడే దేవుడు, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది ప్రియులారా. 91వ కీర్తనలో దేవుని యొక్క దూతలు మార్గమును సరళపరుస్తూ ముందుగా వెళుతూ వారు తమ చేతుల పైన నిన్ను ఎత్తి పట్టుకొందురు. నీవు పాములను, నాగుపాములను ఇంకా అనేకమైన వాటిని తొక్కుదువు అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది దేవుని ప్రియులారా. అటువంటి కృప దేవుడు అనుగ్రహించాలంటే నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం అని దేవుని వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కావున మనము దేవుడి యొక్క పరిచర్యలో, దేవుడి యొక్క పరిచారకులుగా లేదా దేవుడి యొక్క విశ్వాసులుగా ఉన్న మనము దేవుడి యందు ఆనందించి, సంతోషించి నడుచు వారమైతే దేవుడు మనకెప్పుడు కూడా తోడుగా ఉంటాడు. సర్వజనములు అనగా 10,000 మంది పైబడిన దేవుని సన్నిధిలో మనము పదిలముగా ఉంటామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ 116వ కీర్తన 9వ వచనంలో చూస్తే, సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. సజీవముగా ఉన్న దేశము అనగా ఆయనను ఆరాధిస్తూ ఆయన యందు నిలబడి ఉన్న జీవితాలను మనము ఆయనతో పాటు ఉంటే దేవుడు ఎంతగానో ఫలభరితంగా ఆయన మనతో ఉండి మన మొరను అంగీకరించి ఆలకించి కావలసిన సహాయమును దేవుడు అనుగ్రహిస్తారని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అట్టి కృప, అట్టి కాపుదల, సంరక్షణ దేవుడు మనకు అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడవైన తండ్రి, సర్వాధికారివైన దేవా, మా అనుకూల సమయంలో నీవే మా మొరను విని ఆలకించి నాయనా సమాధానమును దయచేసి దేవుడో ప్రభువా, అయ్యా తండ్రి భరత్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు తోడుగా ఉండండి. మౌలానా పాషా గారిని మీరు జ్ఞాపకం చేసుకొనండి. అయ్యా తండ్రి ఇంకను నాయన అయ్యా తండ్రి ప్రార్థన అవసరతలు పంపించిన లూకా గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క పరిచర్యను, వారు చేయించిన పనంతటిని మీరే దీవించి, ఆశీర్వదించి, బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. పరిచర్యకు కావలసిన ప్రతి అవసరత
అయ్యా తండ్రి మీరే తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థన చేస్తూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ, చూస్తున్న ప్రతి ఒక్కరికి వారి యొక్క అక్కర్ల కొలది, వారి యొక్క అవసరతల కొలది మీరే సహాయమును అనుగ్రహించి బలపరిచి నడిపిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించి, ఆశీర్వదించి, బలపరిచి నడిపించును గాక. ఆమేన్.